చాలా కసిగా ఉన్నావు. దీని ముఖాన్ని నువ్వే మసిచే. దీని ముఖాన్ని మసిచేసే. ఇదిగో కాల్చు. బావా, బావ ఫోటో ఏమైంది? రవిత్రేని నా మీద కోపంతో కావాలని ఈ ఫోటో కాల్ చేస్తున్నారు కదా. నా మీద కోపం ఉంటే నా మీద చూపించాలి గాని ఇలాంటి పనులు చేస్తారా? అసలు మీరు మనుషులేనా? మనుషులవేనే, నీలాగా దిగజారిన మనుషుల లెక్కన మాత్రం ఎప్పుడూ లేవు. ఏయ్, దిగజారిన మనుషులు మీరు, దిగజారిన బుద్ధులు మీవే. అందుకే నన్ను భావం చూసి తట్టుకోలేక ఇలాంటి పనులు చేసి మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. అంజలి, ఏంటమ్మా, ఏం జరిగింది? నేను బావ కలుసున్న ఫోటో వీళ్ళిలా బూర్తి చేశారు ఇంద్రమ్మ. వనజ, నువ్వే చేసావు కదా? చిన్నపిల్లల అంజలితో గొడవ పడుతూ ఉంటే ఏదో సరదా గొడవలే అని ఊరుకున్నావు. అలా ఊరుకున్నందుకు అంజలి ఇంతలా బాధ పెడతావా? చంపదెబ్బ కొట్టి చెప్పడానికి నువ్వేం చిన్నపిల్లవు కాదు. కాస్త బుద్ధి తెచ్చుకుని ప్రవర్తించు. మామయ్య, ఏమిటి వాడన్న దాంట్లో తప్పేముంది? ఆటుండాలి, పాటుండాలి. అది మనుషుల్ని పగబట్టేలాగా విడదీసేలాగా ఉండకూడదు. ఏంటి ఇద్దరు కలిసి దీన్ని క్లాస్ తీసుకుంటున్నారు?
మీ పెద్దరికాలు పెంపకాలు అన్ని నాశనమయ్యేది ఇక్కడే. అదలా ఫోటోలు దిగడమే తప్పు, దాన్నిలా తగలబెట్టడం ఏమాత్రం తప్పు కాదు. బామర్దిగాడు మిత్రవింద అంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడు. వాడి ప్రేమేమవుతుందో పెళ్ళేమవుతుందో తెలియని పరిస్థితిలో వాడుంటే ఇదేమో వాడి చుట్టూ తిరుగుతుంది. దీన్ని మీరు సపోర్ట్ చేయడం అంటే ఒక రకంగా ఆశలు పెంచినట్టే కదా. వాడి ప్రేమ ఫలించి వాడు వెతుకుతున్న అమ్మాయి దొరికి ఆ అమ్మాయితో వాడి పెళ్లి జరిగితే ఇదేం కావాలి? నేనేమవుతాను? ఆ అమ్మాయి బావకు దొరకాలని నేను కోరుకుంటున్నాను. బావ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే. మరి బావ పక్కన నువ్వెందుకే? వాడి పెళ్ళయ్యాక వాడి పెళ్ళంగా వచ్చే అమ్మాయి ఈ ఫోటోలు చూస్తే వేరే అర్థాలు రావా? వాళ్ళ కాపురం పాడవదా? పెద్దవాళ్లుగా మీరు ఈ విషయం ఆలోచించరా? అంజలి వాడికి మరదలు. ఇద్దరూ కలిసి ఫోటో తీసుకున్నంత మాత్రాన వేరే అర్థాలు ఎవరు తీసుకున్నా అది వాళ్ళ అవివేకం అవుతుంది. అంజలి మీద కోపంతో మీరెన్ని మాట్లాడినా ఇందులో అంజలి తప్పేం లేదు. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే సహించేది లేదు. లోపలికి వెళ్ళండి. దాని విషయంలో మీరింకా కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నారు. చాలా తొందరగానే ఏదో ఒకటి జరుగుతుంది, అప్పుడే మీరు దారికి వస్తారు. పద. ఊరుకో అంజలి. ఫోటో కాలిపోయినంత మాత్రాన మన మధ్య ప్రేమలు దూరమైపోతాయా? అమ్మా అంజలి, నీకోసం ఇలాంటి ఫోటోలు ఎన్ని కావాలన్నా తీసుకొస్తాను. నువ్వు కన్నీరు పెడితే చూడలేను. ఊరుకోమ్మా, ఊరుకో. నీ కన్నీళ్లు మీ అత్త చూస్తే వరజన అస్సలు సహించదు. ఊరుకో. నర్మదా, అంజలి లోపలికి తీసుకెళ్ళమ్మా. పదంజలి. వెళ్ళమ్మా, బాధపడ. డాడీ, ఏంట్రా? 10 o'clock మ్యారేజ్ బ్యూరోకి వెళ్దామని చెప్పాను. ఆఫీస్కి వెళ్తున్నారా? నో మ్యారేజ్. ఆఫీస్లో వేలరిక్కే. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా ఇది? నాకు తెలియదు సార్, నేను పెట్టలేదు. నాందా వెచ్చా. ఎదుకు వెచ్చా? నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే సార్. పనం మట్టుందా వాళ్ళకై కడియాదు. అది మీకు అర్థం కావాలని పెట్టాను. డబ్బు మాత్రమే జీవితం అని నేను అనుకోవట్లేదురా. అయితే మీ లైఫ్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు? నేను చెప్పిన విషయం మీరేం చేశారు? ఆ ఒక్క విషయం తప్ప నువ్వేం చెప్పినా ఒప్పుకుంటాను రా. ఆ ఒక్క విషయంలోనే మీ జీవితానికి చాలా మీనింగ్ ఉంది. అమ్మ కోరిక కూడా ఉంది. రెండవది కళ్యాణం నడకాదు, అది పత్తి పేసాద. రెండవది కళ్యాణం, రెండవది వాల్కై డాడీ. మీ రెండవ జీవితాన్ని మీరు చాలా వేస్ట్ చేసుకుంటున్నారు. నా లైఫ్ గురించి నాకు తెలుసు. నీకు పెళ్లి చేయాల్సిన నేను ఈ వయసులో నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే నేనున్న హోదాకి అందరూ ఏమనుకుంటారు? స్టేటస్ గురించి, మార్కెట్ గురించి మీరు ఆలోచించాల్సింది బిజినెస్లో డాడీ, లైఫ్లో కాదు.
చెబితే అర్థం చేసుకోవేంటి? ప్రెస్టేషన్, కోపం ఇది నేను ఫోర్స్ చేయడం వల్ల వచ్చినవి కావు. మీకు తెలియకుండానే మీలో ఒక అసంతృప్తి ఉంది. అది మనసు కావాలని అడగదు. అది తెలుసుకుని ఇవ్వటం తెలిసిన మనిషి నిజంగా తెలివైనవాడు. మీ మనసుకు నచ్చని ఈ రెండో పెళ్ళి మీ జీవితంలో కొత్త వసంతం తెస్తుంది డాడీ. ఐఎమ్ ష్యూర్. నా మనసు ఒప్పుకుందే నేను ఏ పని చేయలేనురా. ఎన్నాలో ముడియాదు. కోట్లు కోట్లు డబ్బు సంపాదించమని మీ మనసు మీకు చెప్పిందా? అందులో సుఖమందని చెప్పిందా? మనస్ఫూర్తిగా నచ్చి తీసుకునే నిర్ణయాలు ఫెయిల్ అవుతాయేమో కానీ జీవితానికి ఇది మేలే జరుగుతుందని తీసుకునే మామూలు నిర్ణయాలు మాత్రం ఎప్పుడు ఫెయిల్ కావు డాడీ. నా మనసు మార్చలేవరా. బలవంతంగానైనా నేను మీకు పెళ్లి చేస్తాను. రాఘవన్, అమ్మ ఒక మాట చెప్తూ ఉండేది డాడీ, గుర్తుందా? మనైవి ఇల్లాది వీడు సుడిగాటు. మన ఇల్లు శ్మశానంలా కాదు డాడీ, బృందావనంలా ఉండాలి. అమ్మ ఆ మాట ఎందుకందో తెలుసా? అందులో మీకు ఒక సందేశం ఉంది. అమ్మలేని జీవితాన్ని మీరు ఒంటరిగా గడపద్దు అన్న అర్థం ఉంది. అది అర్థం చేసుకోండి. చాలు, ఇంకేం మాట్లాడద్దు. ఆగండి డాడీ. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయానికి మీరు టిఫిన్ చేయకుండా వెళ్ళిపోవడానికి మీనింగ్ ఏమన్నా ఉందా? అమ్మ కోరిక నెరవేరాలి, అమ్మ కోరిక నెరవేరాలి. మీరు టిఫిన్ చేసి డబ్బు సంపాదించడానికి వెళ్ళండి. నేను మీకు మంచి సంబంధం చూడటానికి వెళ్తాను. సురేష్ సార్, డాడీకి టిఫిన్ వడ్డించు. అలాగే సార్. అంటే మీరు టిఫిన్ తినరా? రే, డాడీకి జ్యూస్ తీసుకురా. అలాగే సార్. సార్ ప్లీజ్ హెల్ప్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్ హెల్ప్ సార్. థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అంకుల్. హే తమిళ్ టవర్, ఏంటిది? హాయ్ హాయ్ రవి మ్యామ్, వాంగ. హే, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఉదవి, స్మాల్ హెల్ప్. నువ్వు ఇలా కూడా హెల్ప్ చేస్తుంటావా? ఇలా హెల్ప్ చేయటం తప్పు కాదు కదా. ప్రతి దానికి నువ్వేదో ఒక రీజన్ చెప్తుంటావు. నీ యాటిట్యూడే చాలా డిఫరెంట్. ఈ జనరేషన్ అంతా నీలా ఆలోచిస్తే ఈ దేశం చాలా స్పీడ్ గా డెవలప్ అవుతుంది. ఫస్ట్ టైం మీరు నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్. యో వెల్కమ్. తీసుకోండి. చాలా థ్యాంక్స్ మేడం. సార్ మాకు చాలా సాయం చేశారు. సార్ వల్ల మీరు వచ్చారు. ఈ 500 ఇచ్చారు. చాలా థ్యాంక్స్ మేడం. ఓకే తమిళ్ టవర్, మళ్ళీ కలుద్దాం. రవి మ్యామ్, ఒక నిమిషం. రే, మీరు ఇప్పుడు హ్యాపీ కదా? చాలా హ్యాపీ.
కళ్ళల్లో చిన్న తేడా. ఏంటది? మొన్నటి వరకు కోపంగా ఉన్న మీ కళ్ళల్లో కాస్త సిగ్గు వచ్చింది. నా కళ్ళల్లో నీకు అంత మీనింగ్ కనిపిస్తుందా? పని చూసుకో. మ్యామ్, నేను సీరియస్గా చెప్తున్నాను. ఒక్కసారి మీ మనసును రివైండ్ చేసి మీ ప్రెజెంట్ స్టేటస్ని ఒక్కసారి మనసారా ఆస్వాదించి చూడండి. ఇదివరకట్లా మీరు లేరు. లైఫ్లో ఒక కొత్త టర్న్, కొత్త ఉత్సాహం. ఎలా చెప్పగలుగుతున్నావు? ఏం చూసి అంచనా వేస్తున్నావు? మీ ఇంట్లో వాళ్ళు మీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మీ ఫ్యామిలీ మీద చాలా ఇంట్రెస్ట్ చూపుతూ ఎన్ఆర్ఐ సంబంధం వస్తుంది. హే తమిళ్, నీకెలా తెలుసు? తెలుసు మ్యామ్. ఎన్ఆర్ఐ సంబంధం వస్తుందని నాకు మా డాడీకి మాత్రమే తెలుసు. ఇంట్లో మూడో మనిషికి కూడా తెలియని ఈ విషయం నీకెలా తెలుసు? ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నాకు తెలుసు మ్యామ్. నా గురించి అంతా తెలుసా? ఏం తెలుసు? ఏం తెలుసు? మీ పర్సనల్ హిస్టరీ గురించి చెప్పమంటారా? మీ సైకాలజీ గురించి చెప్పమంటారా? మీ హాబీస్ గురించి చెప్పమంటారా? మీ డేట్ ఆఫ్ బర్త్ June 14th, 1987, వెనస్డే. మీకు నచ్చే కలర్ స్కై బ్లూ, ఆలివ్ గ్రీన్. మీకు నచ్చే ఫేవరెట్ డిష్ అన్నీ సీ ఫుడ్స్.